సబ్స్క్రైబ్ చేయండి అఫ్సర్ టెక్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్ అండ్ ప్రెస్ బెల్ ఐకాన్. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ అఫ్సర్ అండ్ యూర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్ అఫ్సర్ టెక్ వరల్డ్. ఫ్రెండ్స్, ఎన్ఎంఎంఎస్ ఎగ్జామ్స్ ఎలా ఆన్లైన్ చేయాలి ఇప్పుడు చూద్దాము. మనకు 12,000 రూపాయలు స్కాలర్షిప్ వచ్చే అవకాశం ఉంది ఎవరైతే ఈ ఎగ్జామ్ రాసి పాస్ అవుతారు. కాబట్టి చాలా మంచి అమౌంట్. మనమందరము ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలో చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, ఎన్ఎంఎంఎస్ స్కాలర్షిప్ అప్లై చేయడం ఎలా ఇప్పుడు చూద్దాము. ముందుగా మీరు bscap.org ఏపీ స్టేట్ పోర్టల్ విజిట్ చేయండి. ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీకు చూడండి, దిస్ ఈజ్ అఫీషియల్ వెబ్సైట్ ఆఫ్ డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ ఆంధ్రప్రదేశ్. ఓపెన్ చేసిన తర్వాత మనకు కావాల్సినటువంటి ఎన్ఎంఎంఎస్ అప్లికేషన్ ఫామ్ కొరకు ఇలా మీరు డౌన్ రండి. అక్కడ ఎన్ఎంఎంఎస్ అని స్పష్టంగా ఉంటుంది. ఎస్, ఇది ఎన్ఎంఎంఎస్. ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ న్యూ అని ఉంది. ఎన్ఎంఎంఎస్ 2022 ఆన్లైన్ అప్లికేషన్. ఇక్కడ క్లిక్ చేసి మనము ఆన్లైన్ అప్లికేషన్ సమర్పించవచ్చు. ఇక్కడ యూజర్ గైడ్ టు ఫిల్ అప్లికేషన్ ఫామ్స్ అంటే ఫామ్స్ ఎలా ఫిల్అప్ చేయాలి, ఇవి నామ్స్, ఇవి ప్రెస్ నోట్. చూద్దాం మనం ప్రెస్ నోట్లో ఏముందో. ఫ్రెండ్స్ చూడండి, ప్రెస్ నోట్లో ఇక్కడ గవర్నమెంట్ ఎగ్జామ్స్ వారు ఇచ్చారు స్పష్టంగా. ఇది నేషనల్ మెరిట్ మెరిట్ స్కాలర్షిప్ ఎగ్జామినేషన్ ఫర్ క్లాస్ 8th విల్ బి అనౌన్స్ లెటర్. ఇక్కడ మనకు నోటిఫికేషన్ రావడం జరిగింది 24 డిసెంబర్. ఇందులో ఎలా మనం చేయాలంటే ఖచ్చితంగా వాళ్ళ పేరెంటల్ ఇన్కము 1,50,000 ఉండాలి. బిలో అంటే అప్ టు 1.5 lakh అబవ్ ఉన్న వాళ్ళకు ఇది ఎలిజిబుల్ కాదు. ఇది థర్డ్ పాయింట్. సెకండ్ పాయింట్, స్టడీయింగ్ ఇన్ గవర్నమెంట్ లోకల్ బాడీ జెడ్పీ గవర్నమెంట్ ఎయిడెడ్ ఏపీ మోడల్ స్కూల్స్ అండ్ ఎంపీయూపీ రన్నింగ్ విత్ 8th క్లాస్. ఇవి కేవలము హై స్కూల్ వాళ్ళకు మాత్రమే కాకుండా యూపీ స్కూల్లో ఉన్నటువంటి 8th క్లాస్ స్టూడెంట్స్ కూడా ఇవి ఎలిజిబుల్ అని దీని మీనింగ్. అంటే ఒకటి మాత్రం స్పష్టమైంది, దిస్ ఈజ్ నాట్ ఫర్ ప్రైవేట్ స్కూల్ స్టూడెంట్స్. అది క్లియర్ అయింది. నెక్స్ట్, పేరెంటల్ ఇన్కమ్ 1.5 lakh తక్కువ ఉండాలి మీకు చెప్పాను. అలాగే క్యాండిడేట్ హ్యాస్ టు సబ్మిట్ ద ఒరిజినల్ క్యాస్ట్ సర్టిఫికేట్ అండ్ ఆల్సో ఇన్కమ్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ఎంఆర్ఓ టు ద హెడ్ మాస్టర్ గారికి ఒరిజినల్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి. ఏది? క్యాస్ట్ సర్టిఫికేట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ రెండు. ఎవరైతే ఇన్కమ్లో ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా ఇన్కమ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది హెడ్ మాస్టర్ గారికి. అలాగే ఎగ్జామినేషన్ ఫీజు 100 ఫర్ జనరల్ పీపుల్ ఓసీ అండ్ బీసీ. అయితే ఎస్సీ మరియు ఎస్టీ స్టూడెంట్స్కి అయితే కేవలము 50 రూపాయలు మాత్రమే పే చేయాల్సి ఉంటుంది వాళ్ళు. అలాగే ఎలా పే చేయాలంటే ఇది ఎస్బీఐ కలెక్ట్ అనే ఆప్షన్ ద్వారా చేయాలి. ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు దీని గురించి డీటెయిల్గా చెప్పడం జరుగుతుంది. ఓకే. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, మనకు అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది చూద్దాం. అప్లికేషన్ ఆన్లైన్ సబ్మిషన్ ఫ్రమ్ 27/12/2021 డిసెంబర్ 27న ప్రారంభమవుతుంది. పేమెంట్ మే బి మేడ్ ఫ్రమ్ 29 డిసెంబర్. అంటే ఈరోజు మనము అప్లై చేయొచ్చు. అయితే అమౌంట్ ఈరోజు మనం పే చేయలేం. అమౌంట్ 29 నుంచి పే చేసుకోవచ్చు. అలాగే లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే జనవరి 27 కేవలము అప్లికేషన్ సబ్మిషన్ కోసం. అయితే అమౌంట్ పే చేయాలంటే లాస్ట్ డేట్ 29 జనవరి. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ప్రింటెడ్ నామినల్ రోల్స్ అలాంగ్ విత్ అదర్ ఎన్క్లోజర్స్ ఇన్ ద ఆఫీస్ ఆఫ్ డిఓ బై హెచ్ఎం గారు ఆన్లైన్ అప్లికేషన్ చేసిన తర్వాత వాటి ప్రింట్అవుట్, వాటి తాలూకు ఆల్ ఎన్క్లోజర్స్ కాపీ డిఓ ఆఫీస్ వారికి సమర్పించే ఆఖరి తేదీ జనవరి 31. లాస్ట్ డేట్ ఫర్ అప్రూవ్ అప్లికేషన్ బై డిఓ అట్ లాగిన్. డిఓ గారు ఫిబ్రవరి 2 వరకు తన లాగిన్ ద్వారా ఓకే చేయవచ్చు.
ఫ్రెండ్స్ ఇది మనకు డీటెయిల్స్. ఇప్పుడు చూద్దాము ఆన్లైన్లో మనము ఎలా అప్లై చేయాలి. NMMS 2022 ఆన్లైన్ అప్లికేషన్ మీద క్లిక్ చేయండి. చేశాక ఇలా వస్తుంది. ఫ్రెండ్స్ ఇక్కడ ఇదివరకు ఆల్రెడీ అప్లై చేసిన వారికి ఐడియా ఉంటుంది. మీ స్కూల్ యూజర్ ఐడినే అంటే యూడేస్ కోడ్ ఇక్కడ టైప్ చేయండి. అలాగే టైప్ చేసిన తర్వాత పాస్వర్డ్ మీకు తెలిసి ఉంటుంది కాబట్టి పాస్వర్డ్ టైప్ చేయండి. అయితే ఎవరైతే ఫస్ట్ టైం ఇది అప్లై చేస్తున్నారో వారికి ఇది కేవలము వాళ్ళ యూజర్ ఐడినే పాస్వర్డ్గా ఉంటుంది. అంటే పైన డైస్ కోడ్ ఎలా టైప్ చేసామో కింద కూడా అలానే డైస్ కోడ్ టైప్ చేసి మీరు క్లిక్ చేయండి. ఇలా ఓపెన్ అవుతుంది. ఇక చూద్దాం చూడండి. ఇక్కడ న్యూ క్యాండిడేట్ రిపోర్ట్స్, SBI కలెక్ట్, యాడ్ SBI కలెక్ట్ ఇన్ఫర్మేషన్, ఈ 3 ట్యాబ్స్ ఉన్నాయి. ఈ 4 ట్యాబ్స్ ఉన్నాయి. ఈ 4 ట్యాబ్స్ న్యూ స్టూడెంట్ అంటే మనం ఒక స్టూడెంట్ అన్ని వివరాలు ఫిల్ చేసి మరొక స్టూడెంట్ కోసం ఇక్కడ న్యూ క్యాండిడేట్ అని చేయాలి. రిపోర్ట్స్ మనం సబ్మిట్ చేసిన రిపోర్ట్స్ ఇందులో ఉంటాయి. SBI కలెక్ట్ అమౌంట్ ఎలా పే చేయాలంటే ఇక్కడ క్లిక్ చేసి పే చేయాలి. ముందుగా చూద్దాము ఏ అంశాలు ఉన్నాయో. ఫస్ట్ చూడండి మేనేజ్మెంట్. ఈ మేనేజ్మెంట్ మనము ఏ మేనేజ్మెంట్, గవర్నమెంట్ హై స్కూలా, గవర్నమెంట్ యూపీనా, ZPHSా, MPUPSా, ఇలా మీది ఏదైతే అది మీరు సెలెక్ట్ చేసుకోండి. అలాగే నేమ్, ఫుల్ నేమ్ స్టూడెంట్ అంటే యాజ్ పర్ స్కూల్ రికార్డ్. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి డీటెయిల్స్ షుడ్ బి ఎంటర్డ్ యాజ్ పర్ స్కూల్ రికార్డ్స్. వాళ్ళ పిల్లల ఆధార్ కార్డులో పేరు వేరుండొచ్చు, స్పెల్లింగ్ వేరుండొచ్చు, రేషన్ కార్డులో పేరు వేరుండొచ్చు. కానీ మనకు ప్రామాణికం ఏదంటే మన అడ్మిషన్ రిజిస్టరే. అదే మనకు మన పాఠశాలకు రాజ్యాంగం లాంటిది కాబట్టి మనము అది ఖచ్చితంగా ఫాలో కావాలి. నేమ్ ఆఫ్ ద స్టూడెంట్ ఇక్కడ రాయాల్సి ఉంటుంది. ఫుల్ నేమ్, ఆ అబ్బాయి తాలూకు ఆధార్ నెంబర్, నేము ఆధార్ నెంబరు, ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్, మేలా ఫీమేలా, ఇక్కడ తండ్రి గారి పేరు, తండ్రి పేరు రాయండి. ఫాదర్ ఎడ్యుకేషన్, తండ్రి యొక్క చదువు అంటే అతను ప్రైమరీనా, యూపీనా, ఎంతవరకు చదువుకున్నారు వాళ్ళ పేరెంట్, వాళ్ళ ఫాదర్. నెక్స్ట్ వన్ ఫాదర్ ఆక్యుపేషన్, ఆయన ఏం చేస్తారు, ఫార్మరా, సేల్స్మెనా, ఎక్సెట్రా, ఎంప్లాయ్ ఏమి చేయట్లేదు అంటే నాట్ ఎంప్లాయ్. నెక్స్ట్ వన్ మదర్ నేమ్ రాయండి, మదర్ నేమ్. నెక్స్ట్ మదర్ ఎడ్యుకేషన్ సేమ్ అలాగే ప్రైమరీనా, హై స్కూలా. మదర్ ఆక్యుపేషన్ హౌస్ వైఫ్ అలా. మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఫ్రెండ్స్ ఇక్కడ బాగా దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఇక్కడ ఎవరు ఏ మీడియంతో అయితే పాఠశాలలో చదువుతున్నారో ఆ మీడియంలో వాళ్ళ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది కాబట్టి ఇక్కడ సెలెక్ట్ చేయండి. కమ్యూనిటీ వాళ్ళు ఓసీనా, బీసీనా, ఎస్సీనా, ఎస్టీనా. ఫ్రెండ్స్ ఇక్కడ బాగా మీరు సెలెక్ట్ చేయండి. ఎందుకంటే ఇట్ డిపెండ్స్ ఫీజెస్ అన్నమాట. ఓసీ వారికి అయితే 100 రూపాయలు, బీసీ వారికి 100 రూపాయలు, ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 50 రూపాయలు మాత్రమే. కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా ఇక్కడ క్యాస్ట్ మెన్షన్ చేయండి. ఓసీలకు మనము క్యాస్ట్ సర్టిఫికేట్ అవసరం లేదు. అయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, క్యాస్ట్ సర్టిఫికేట్ మీరు MRO ద్వారా తెచ్చిచ్చినటువంటి విద్యార్థుల దాన్ని స్కాన్ చేసి అది కేవలం 150 KB ఉండేటట్లు మీరు కంప్రెస్ చేసుకోండి. కంప్రెస్ చేసిన తర్వాత మీరు JPG ఫార్మేట్లో సేవ్ చేయండి. సేవ్ చేసిన తర్వాత ఇలా బ్రౌజ్ మీద క్లిక్ చేస్తారు. క్లిక్ చేస్తే ఇలాంటి మీకు చాలా సేవ్డ్ ఫైల్స్ కనిపిస్తాయి. వాటిపైన ఏదైనా దాన్ని క్లిక్ చేయండి, ఇలా ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి అప్పుడు మీరు సబ్మిట్ చేయవచ్చు. నెక్స్ట్ వన్ PWD పర్సన్ విత్ డిజబిలిటీ అంటే PH అనమాట. ఎస్ఆ నోనా అని సెలెక్ట్ చేయండి. ఒకవేళ డిజబిలిటీ ఎస్ అయితే అతను ఆర్థోపెడికా, హియరింగా, విజువలా ఇలా మీరు చేయాలి. పర్సంటేజ్ ఆఫ్ డిజబిలిటీ ఫ్రెండ్స్ మనకు మెడికల్ సర్టిఫికేట్లో ఉంటుందన్నమాట. ఎంత అని 100, 70, 80 ఇక్కడ రాయాలి. స్కూల్ HM మొబైల్ నెంబర్, స్కూల్ HM మొబైల్ నెంబర్ ఇక్కడ తప్పనిసరిగా వేయండి. ఏదైతే అఫీషియల్ నెంబర్ ఉందో అదే ఇక్కడ వేయండి. పేరెంట్ మొబైల్ నెంబర్ ఇక్కడ రాయాల్సి ఉంటుంది. హెడ్ మాస్టర్ గారి అఫీషియల్ ఈమెయిల్. ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఖచ్చితంగా హెడ్ మాస్టర్ ఐడి ఇవ్వాలి. హెడ్ మాస్టర్ ఐడి అఫీషియల్ ఐడి ఉంటుంది, అది ఇవ్వాలి ZPHS అని. కానీ మన పర్సనల్ ఐడి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఏరియా ఇన్ విచ్ స్కూల్ లొకేట్, స్కూల్ మనకి ఎక్కడ ఉంది, అర్బనా
రూరల్ అంటే ఇక్కడ సెలెక్ట్ చేయండి. ఇవన్నీ అయిన తర్వాత సబ్మిట్ చేయాలి. ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ డిజబిలిటీ దగ్గర ఒక పాయింట్ మిస్ అయింది. పర్సంటేజ్ ఆఫ్ డిజబిలిటీ రాసాము. నెక్స్ట్ సేమ్ పిహెచ్ సర్టిఫికేట్ అది కూడా స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. చూడండి, పిహెచ్ సర్టిఫికేట్ అది కూడా ఒక 150 KB నుండి 1 MB వరకు ఉండాలి. అది కూడా జేపీజే ఫార్మేట్లో ఉండాలి. ఇక్కడ బ్రౌజ్ చేయడం సేమ్ ఇది వరకు లాగా బ్రౌజ్ చేయడము, సెలెక్ట్ చేయడము, సబ్మిట్ చేయడం. నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఫోటో ఉంది. ఫోటో అండ్ సిగ్నేచర్, అబ్బాయి యొక్క ఫోటో అండ్ సిగ్నేచర్ ఒకే ఫార్మాట్స్లో రావాలి. ఫోటో కింద అబ్బాయి సైన్ చేయాలి. ఇక్కడ ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ 10 KB to 30 KB. ఇది చాలా చిన్న వస్తుంది కాబట్టి ఇది ముందే ఇవన్నీ అప్లికేషన్ మీరు ఓపెన్ చేయడానికి ముందే అబ్బాయి తాలూకు పిఎస్ సర్టిఫికేటు, అబ్బాయి తాలూకు క్యాస్ట్ ఫోటో విత్ సైన్ ఇవన్నీ రెడీగా స్కాన్ చేసుకొని మీరు డెస్క్టాప్ మీద కానీ సెల్లో కానీ సబ్మిట్ చేసుకుంటే, సేవ్ చేసుకుంటే అప్పుడు ఇక్కడ నుంచి మీరు నేరుగా బ్రౌజ్ వెళ్ళి ఆ ఫోటోను సెలెక్ట్ చేసి ఓపెన్ చేసి సబ్మిట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ మీరు గమనించండి, ఓసీలకైతే కేవలము ఫోటో మాత్రమే వస్తుంది. ఒకవేళ పిహెచ్ అయితే 2 ఉంటాయి స్కానింగ్లు. అదే ఎస్సీ ఎస్టీకి అయితే ఫోటో అండ్ క్యాస్ట్ 2 ఉంటాయి. ఒకవేళ ఎస్సీ ఎస్టీలో పిహెచ్ ఉంటే ఫోటో, క్యాస్ట్ అండ్ పిహెచ్ 3 ఉంటాయి. ఇవి గమనించాలి. ఇవన్నీ ముందే మనం హోంవర్క్ చేసుకోవాలి. అప్పుడే మనం ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయగలం. ఇవన్నీ చేసాము, సబ్మిట్ చేసాము. సబ్మిట్ చేశాక నెక్స్ట్ ఏమంటే ఎస్బీఐ కరెక్ట్ అంటే అమౌంట్ ఎలా పే చేయాలి. అమౌంట్ పే చేయడానికి ఇవన్నీ రూల్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ ప్రొసీడర్ని క్లిక్ చేయండి. ప్రొసీడర్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఏముంది మనకు, స్టేట్ ఆఫ్ కార్పొరేట్ ఆర్ ఇన్స్టిట్యూషన్ ఇక్కడ రాయండి. ఇక్కడ ఫస్ట్ స్టేట్ మన రాష్ట్రం ఏది అంతేది. నెక్స్ట్ టైప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ చూడండి, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్, గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, చారిటబుల్ ట్రస్టా, గవర్నమెంట్ డిపార్ట్మెంటా, ఇలా చూస్తే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఇలా క్లిక్ చేయండి. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ నేమ్ ఇక్కడ చూడండి, ఏ ఇన్స్టిట్యూట్ అని మనము ఇక్కడ స్కూల్ చేయాల్సి ఉంటుంది. మన స్కూల్ను సెలెక్ట్ చేయండి. మన స్కూల్ను సెలెక్ట్ చేసిన తర్వాత సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేశాక చూడండి, ఇక్కడ మన స్కూల్ పేరు వస్తుంది. ఏ స్కూల్ అయితే ఉందో ఆ స్కూల్ పేరు వస్తుంది. సెలెక్ట్ కేటగిరీ, ఫీజు, నేమ్ ఆఫ్ ద స్టూడెంట్ ఇక్కడ రాస్తారు, క్లాస్ 8th రాస్తారు, అమౌంట్ ఓసీ అయితే 100 లేకపోతే 50, రిమార్క్స్ రాయొచ్చు అనమాట, ఫీ ఫర్ NMS ఎగ్జామ్ అని రాయొచ్చు. అలాగే ఇక్కడ చూడండి, ప్లీజ్ ఎంటర్ యువర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ ఫర్ పర్సనల్ బ్యాంకింగ్, మొబైల్ నంబర్. దిస్ ఈజ్ రిక్వైర్డ్ టు రీప్రింట్ ఆన్ యువర్ రిసిప్ట్ ఎమిటెన్స్ ఫామ్ నీడ్ అరైజ్. ఇక్కడ మనము అబ్బాయి పేరు, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి రాస్తుంది. ఇది ప్రూఫ్ అనమాట. ఏదైనా ఇన్ కేస్ ఆఫ్ మిస్ మేనేజ్మెంట్ జరిగితే, అమౌంట్ ఏమన్నా వెళ్ళడము చేరకపోవడం జరిగితే దీన్ని బట్టి మనము ట్రాక్ చేయొచ్చు. ఈ అంశాలన్నీ ఫిల్ చేసి ఇక్కడ సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసిన తర్వాత మీకు అప్లికేషన్ సబ్మిట్ అయింది. నెక్స్ట్ అమౌంట్ కూడా పే చేసాము. తర్వాత ఏం చేయాలంటే ఇక్కడ చూడండి, రిపోర్ట్స్లో వెళ్ళాలి. రిపోర్ట్స్లో వెళ్ళినప్పుడు ఇక్కడ నేను ఏది సబ్మిట్ చేయలేదు కాబట్టి ఇక్కడ చూపించట్లేదు. మీరు సబ్మిట్ చేస్తే ఇక్కడ కనిపిస్తుంది. దాన్ని మీరు ఓపెన్ చేసి ప్రింట్ తీసుకోవాలి. ఇలా అన్నీ ఒక్కొక్కటి అన్నీ ప్రింట్ తీసుకున్న తర్వాత అప్పుడు వాటిని ఆల్ ఎన్క్లోజర్స్తో పాటు డిఓ ఆఫీస్ వారికి అందించాలి. ఫ్రెండ్స్, దిస్ ఈజ్ హౌ టు submit online application National Means Come Merit Scholarship Scheme Examination 2021-22. Thanks for watching. If you like my videos, please subscribe my channel. Thank you.